హలో ఎవ్రీవన్, మనం రోజు వాడే కొన్ని వస్తువులు అసలు ఎందుకు ఎలా పుట్టాయో తెలిస్తే మీ మైండ్ పోతుంది. కోపంలో పుట్టిన చిప్స్ నుండి తలనొప్పి ముందుగా మొదలైన కోకోకోలా వరకు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి 5 క్రేజీ థింగ్స్ గురించి ఈ వీడియోలో చెప్తా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1, పొటాటో చిప్స్. 1853లో జార్జ్ క్రమ్ అనే చెఫ్ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి పొటాటో ఫ్రై చాలా లావుగా మెత్తగా ఉంది అని 3 సార్లు రిటర్న్ పంపాడు. చెఫ్కి చిరాకు వచ్చి పొటాటోలను పేపర్ అంత పలచగా కట్ చేసి గట్టిగా వేయించి ఉప్పు జల్లి పంపాడు. అది బాగా కస్టమర్కి నచ్చింది. ఆ కస్టమర్కి కోపం రాకపోయినా, ఆ చెఫ్కి చిరాకు రాకపోయినా ఈరోజు మనకి చిప్స్ ఉండేవి కాదు. నెంబర్ 2, కోకోకోలా. 1886లో జాన్ పెంబర్ట్ అనే డాక్టర్ దీన్ని తలనొప్పి మరియు అలసట తగ్గించడానికి ఒక సిరప్లా తయారు చేశారు. మొదట్లో ఇందులో కొకైన్ మరియు ఆల్కహాల్ కూడా ఉండేవి. ఆ తర్వాత కాలక్రమేణీ దాన్ని సాఫ్ట్ డ్రింక్గా మార్చారు. మనం సరదాగా తాగే కోక్ ఒకప్పుడు తలనొప్పి ముందుగా అంటే వింతగా ఉంది కదా. దీన్ని గ్లాసులో కాకుండా ముందు ట్యాబ్లెట్లా వాడేవారంట. నెంబర్ 3, మైక్రోవేవ్ ఓవెన్. పిర్సీ అనే ఇంజనీర్ రాడర్ పరికరాల దగ్గర పనిచేస్తున్నప్పుడు తన జేబులో ఉన్న చాక్లెట్ దానంతటా అదే కరిగిపోవడం గమనించాడు. ఆ వేడి ఎక్కడి నుండి వస్తుందో అని రీసెర్చ్ చేస్తే మైక్రోవేవ్స్ కిరణాలు పవర్ అని తెలిసింది. అలా ఓవెన్ పుట్టింది. మామ, ఆ రోజు ఆయన జేబులో చాక్లెట్ లేకపోతే ఈరోజు మనకి కిచెన్లో మైక్రోవేవ్ ఉండేది కాదు. నెంబర్ 4, బబుల్ రబ్. మనం వస్తువుల మీద వచ్చే బబుల్స్ని టప్ అని పేల్చేస్తాం కదా. నిజానికి దీన్ని 1957లో గోడల కోసం వాల్పేపర్గా తయారు చేశారు. కానీ వాల్పేపర్గా అది ఫెయిల్ అవ్వడంతో దాన్ని వస్తువులు ప్యాకింగ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెంబర్ 5, ట్రెడ్మిల్. 1818లో విలియం క్యూబెట్ అనే ఇంజనీరు దీన్ని కనిపెట్టాడు. కానీ దీన్ని జిమ్ కోసం కాదు, జైల్లో ఖైదీలను శిక్షించడానికి తయారు చేశారు. ఖైదీలు ఖాళీగా ఉండకుండా రోజంతా దీని మీద నడుస్తూ ఉండాలని డిజైన్ చేశారు. దాదాపు 100 ఏళ్ల పాటు ఇది ఒక కఠినమైన శిక్షగా ఉండేది. అప్పట్లో జైలు శిక్షగా ఉన్న ఈ మిషన్ ఇప్పుడు మనకి ఫిట్నెస్గా అయిపోయింది. మేబీ కాలం మహిమ అంటే ఇదే మామ. చూశారు కదా, ఈ 5 మీకు ఏది వింతగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ విషయాలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.